మీ అందరికీ తెలియజేసేది ఏమనగా క్యాన్సర్ జబ్బు దాని గురించి తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను క్యాన్సర్ పూర్వం ఏమంటుంది దాన్ని, క్యాన్సర్ జబ్బును పూర్వం పెద్దలు ఏమనేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు, రాచపుండు. బాగా తెలుసు దాన్ని గుర్తుపట్టావు, రాచపుండు అనేవాళ్ళు దాన్ని, రాచపుండు. ఈ దాని రాను రాను ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాని పేరు ఏం పెట్టిండ్రు, క్యాన్సర్. అంటే క్యాన్సర్ కావడమే అని అర్థం పెట్టేసింది దానికి. అది కాదు, నల్లదొరలో మనం తెల్లదొరలం కాము. వాళ్ళు ఇచ్చే మందులను తెల్లదొరల కొరకు తెచ్చిపెట్టింది. ఇక్కడ నల్లదొరలు ఆడుకున్నాయి ఆయుర్వేదాలు. ఆయుర్వేదం అంటే ఏమన్నట్టు, ఆయువు, వాయువు అంటే గాలి, వేదం అంటే కాపాడేది, ఆపేది. వాయుర్వేదం అని పేరు పెట్టింది దానికి. వాయువు అంటే జీవి, వేదం అంటే కాపాడడం, జీవిని గాలిని పోకుండా ఆపేదే ఆయుర్వేదం అయింది దాని పేరు. కనుక సర్వమున్నాయి. ఒక్క ఇంటి ముంగల ఆవును పెంచుకోండి బిడ్డ. మీ ఎంతమంది ఇంటి ముంగల ఆవులు ఉన్నాయో ఒకసారి చేయలేపండి. ఉన్నాయా? ఎవరితో లేవు. ఉంటే జడిసా ఉంటుంది పాలియేదికి కదా. మన భారతదేశంది కాదు అది, అది సంకర జాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు. దాన్ని అమ్మా అంబా నీకు వస్తుందా ఆ ఆవుకు? అంబా శబ్దం వస్తుందా జడిసావుకు? కానీ వాడి పాలిస్తుంది. అందుకే ఏమన్నా చెప్పిండు ముందే కనుక్కొని. యోగి ఏమన్నా, వేమన్నను మించిన యోగి లేడు. మొట్టమొదలు భోగి, తర్వాత యోగి. ఉన్నాడు ఎవరన్నా? ఎవరు లేరు. అందుకే గంగి గోవు పాలు గరిటెడైతేనేమి, కడివెడైననేమి కరుము పాలు. కరుము అంటే ఏంది? గాడిద పాలు. కొన్ని గాడిద పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ధర ఇప్పుడు, ఇంక ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తున్నాయి. కరువు టైంలో కూడా ఆడుకున్నారు చాలామంది. గాడితో పోల్చిండు కానీ నేను పందితో పోలుస్తాను. కానీ ఆ పాలు తాగరాదు. మన జాతి ఆవు పాలు కంటే తీసుకోండి అయ్యా చాలు. కనుక అటువంటి ఆవు పాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ. మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను. ఇప్పుడు ఈ బాడికి 53 సంవత్సరాలు దాటిపోతుంది, 54 ఏళ్ళకి వచ్చింది. ఆ ఆయుష్ అయిపోతుంది. కాబట్టి మాకు ధ్యానం అవసరం. కేదార్నాథ్ గురువుగారి స్థానం కేదార్నాథ్. కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది. ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప, అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు. అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా గవ్యాలు ఆడుకోండి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో అని మరీ చెప్తుంటా అందరికీ. నేను ఆ ఓపిక లేక నా దానికి వస్తారా ఏమంటే పంచగవ్యం. ఒక గోవు మూత్రం, దాని నుంచి గోమూత్ర శిలాజిత్తు కదా. మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు. ఉన్నదా ఇక్కడ? లేదు కదా. 2 పట్టుకరా, అన్నీ ఒక్కొక్క మందు పట్టుకరా. 5 మందులు ఇలా చూపిస్తాం. కనుక శిలాజిత్తు, ఆ శిలాజిత్తు చూడండి అయ్యా. ఒక జొన్న గింజ పరిమాణము, ఒక గ్లాస్ ఆవు పాలు వేయండి ఆయన చాలు. కరగదీసి ఆ పాలు తాగండి. నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వరకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం. ఆటు బ్రెయిన్ మొత్తం ఫిల్టర్. శిలాజిత్తు వేసినాక 10 నిమిషాలు కూర్చోండి నాయన. వేసుకునేంబడి నడిచిపోకండి. ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది. ఆ మందు పదార్థం అనేది నడుస్తుందన్నమాట. షేకింగ్ కొంచెం వస్తుందన్నమాట. 10 నిమిషాలు కూర్చోండి, కథం. శిలాజిత్తు ఆల్కాటానిక్ అర్బల్, అది ఆల్కదౌడ చెట్టు అనేది ఉంటుంది వృక్షం. కొన్ని ఇళ్లలో మూతకాడ ముళ్ళతో కడతారు. కొందరు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ ముళ్ళ కట్టెని పట్టుకొని నడుస్తుంటారు. దాని కట్టె నుండి తీసిన రసాయము ఆల్కదౌడ టానిక్. ఆ టానిక్ ఆడండి. సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వానికి 3 గంటల్లో ఆకలిని మొత్తుకోవాల్సిందే. భోజనం చేసినాక రోగం ఉంటుందా మనిషికి? ఇంకా టైంకు భోజనం నిద్ర 2 ఉంటే ఏది ఉండదన్నమాట. కనుక శిలజిత్తు, ఆల్కటానికు, పంచగవ్యము, గోహరకు, హల్దీ గనవటి ట్యాబ్లెట్, ఈ 5 ఔషధాలకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 5 ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు. కనుక ఆ ఔషధాలు ఆడుకోండి. పంచభూతాలు మనలో ఉన్నాయి. ఆ 5 మందులు కూడా ఉన్నాయి. ఆ మందుల నుంచి
పంచభూతాలు శుద్ధి అయిపోతాయి, పవిత్రంగా జీవించగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. శిలజిత్ ఏంటివయ్యా ఇది? ముసలితనం దాదాపుకు రావయ్యా మీకు. ముసలితనం కూడా దారి దాపుకు రావద్దు. అటువంటి శిలాజిత్ ఇది, ఏదో కాదు. చూడండి, ఈ ఒక్కటే శిలజిత్ డబ్బా పొయ్యి తొందర బాగా అవుతుంది, సగం వేసుకున్నారు ఇట్లా. ఇది ఒక్క నెల అవుతుంది, ఇంత డబ్బా ఒక్క నెల 25 నుంచి 30 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఉదయం కంది కింద పరిమాణం, రాత్రికి ఒక కంది కింద పరిమాణం. పెద్దవాళ్ళు, చిన్నవాళ్లకు 5 సంవత్సరాల లోపు వాళ్లకు ఎంత వేయాలి? 2 తైద గింజల పరిమాణం, తైద గింజ పరిమాణం పాలలో. ఎటువంటిది ఉన్న కంప్లైంట్, బ్రెయిన్లో ట్యూమర్ పోతుందయ్యా. అసలు మేనరికంకు మందే లేదంటారు కదా. మేనరికం వాళ్ళకు చాలా పిల్లలు చూస్తుంటారు, చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు. మొట్టమొదటి మాడ పోకముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది, శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా. అది ఓకముందు ఔషధాన్ని వేయండి పాలలో, ఆ మేనరిక రోగం వస్తుందేమో చూడండి అయ్యా. ఎటువంటిది రానికి ఆస్కారం లేనే లేదు. అటువంటి శిలాజిత్ నాయన. కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని ఆనందంగా జీవిస్తారని ఆశిస్తున్నాను.